అది 1936వ సంవత్సరం. ఒక సందర్భంలో ఒక వ్యక్తి సహోదరులు భక్త సింగ్ వారి దగ్గరికి వచ్చి, అయ్యా, ఇంటి అద్దె కట్టుటకు నా వద్ద డబ్బు లేదు, కొంచెం నాకు సహాయం చేయగలరా అని చెప్పినప్పుడు భక్త సింగ్ గారు ఆ వ్యక్తిని కూర్చుండమని చెప్పి తన గదిలోనికి వెళ్ళి, ప్రభువా, ఈ వ్యక్తికి డబ్బు కావాలను, ఏమి చేయమంటావు ప్రభువా అని ప్రార్థించగా, నీ సూట్ కేసులో ఉన్న 12 రూపాయలు అతనికి ఇవ్వమని ప్రభువు చెప్పాను. తన సూట్ కేసులో 12 రూపాయలు ఉన్నాయని అతనికి తెలుసు. అది ఒక ప్రత్యేకమైన కోటాలకు వెళ్ళుటకు ఛార్జీల కొరకే ఉంచుకున్నాడు. ప్రభువా, ఇంకా 2 రోజుల్లో నేను ఆ ప్రత్యేక కోటాలకి వెళ్ళటానికి ఛార్జీలకు గాను ఆ డబ్బులు ఉంచుకున్నాను కదా, మరి ఎలా ఇవ్వమంటారు అని ప్రభువుని అడగగా, అది నా డబ్బు, నీది కాదని ప్రభువు చెప్పాను. కాబట్టి సహోదరులు భక్త సింగ్ గారు ఆ 12 రూపాయలు ఆ వ్యక్తికి ఇవ్వగా ఆ వ్యక్తి చాలా సంతోషించెను. ఎందుకంటే తనకు కావలసింది కూడా ఆ 12 రూపాయలే. సహోదరులు భక్త సింగ్ గారు ఆ ప్రత్యేక కోటాలకు వెళ్ళవలసిన దినం రానే వచ్చింది. తన దగ్గర డబ్బు లేదు గనుక ఎక్కడికి వెళ్ళాలో ఏమి చేయాలో తెలియక మొదట ఈ విధంగా అనుకొనెను. తన సహోదరి దగ్గరికి వెళ్ళి దుఃఖముఖం పెట్టిన ఎడల అప్పుడు ఆమె ఎందుకలా ఉన్నావని అడుగును. అప్పుడు తాను ఆ ప్రత్యేక కోటాలకు వెళ్ళుటకు నా దగ్గర డబ్బు లేదని చెప్పినా ఆమె వెంటనే డబ్బు ఇచ్చేదని అనుకొనను. అయితే ప్రభువు దీనికి అనుమతించలేదు. మరియు నేను ఆ ప్రత్యేక కోటాలకు వెళ్ళలేకపోవచ్చున్నాను, నేను రాలేకపోవచ్చున్నాను, నన్ను క్షమించమని ఒక టెలిగ్రామ్ ఇచ్చేదని అనుకున్నాను. అయితే తాను వాగ్దానం చేసినట్లు ప్రభు గుర్తు చేసి, నీవు వాగ్దానం చేసితివి ఆ కూటములకు వెళ్ళేదవని, కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఆ కూటములకు వెళ్ళాలి అని ప్రభు నాకు ఆజ్ఞాపించను. సహోదరులు భక్త సింగ్ గారు విశ్వాసంతో తన వద్ద డబ్బు లేకపోయినప్పటికీ సూట్ కేసు సర్దుకొని రైల్వే స్టేషన్కి వెళ్ళి టికెట్ తీసుకునే స్థలంలో ఆ వరుసలో నిలవబడాను. అతడు ఈ విధముగా వేచి ఉండగా ఒక వ్యక్తి వచ్చి, నీవు భక్త సింగ్వేనా అని అడుగుగా సహోదరులు భక్త సింగ్ అవునని చెప్పినప్పుడు ఒక కవరు ఇచ్చి, ఇది నీ కొరకే అని చెప్పాను. తాను ఆ కవరు విప్పినప్పుడు సరిగ్గా తనకు కావలసినంత అనగా 12 రూపాయలు అందులో ఉన్నవి. సహోదరులు భక్త సింగ్ కృతజ్ఞత చెప్పకమునిపే ఆ వ్యక్తి అదృశ్యమాయను. మనము ప్రతి విషయంలో దేవునిపై ఆధారపడితే సరైన సమయంలో సరైన సహాయం మనకు దొరుకుతుంది. ఇతరులను ప్రేమించడం, వారి అవసరాల్లో సహాయపడటం అనేది క్రైస్తవులుగా మనం చేయవలసిన ఖచ్చితమైన కమాండ్గా మనం పాటిస్తే దేవుణ్ణి అన్ని విషయాల్లో మనం సంతోషపెట్టేవారుగా ఉంటాం. 1 యోహాను 4:7 ఇదే విషయాన్ని చెప్తుంది. మనం ఇతరులను ప్రేమించాలి. ఆ ప్రేమించడం మన మాటల్లోనే కాదు, చేతల్లో కూడా చూపించాలి. అది దేవుడు మనకు చూపించాడు. దేవుడు తన ప్రేమను క్రియల ద్వారా నిరూపించాడు. కాబట్టి మనం కూడా అదే విధంగా ప్రేమించాలనే విషయాన్ని ఈ సందర్భం ద్వారా మనం తెలుసుకోవచ్చు.